హాయ్ హలో అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు సండే కదా, చికెన్ కర్రీ చేస్తున్నాను. నేనైతే చికెన్ కర్రీ ఇలా చేసుకుంటానండి. ముందుగా ఆయిల్ వేసి తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర మసాలా దినుసులు వేస్తాను. అవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇట్లా ఆయిల్లో వేసాను. ఆయిల్లో బాగా అది పచ్చివాసన పోయేదాకా వేయించాలి. దాన్ని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి పసుపు బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లోకి చికెన్ వేయాలండి. చికెన్ కూడా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి బాగా కలిసేదాకా బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ముక్క ఉడికినట్టు ఉంటుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్ అనేది ముక్కకు బాగా పడుతుంది. ముక్క మంచి టేస్ట్ వస్తుంది. నేను కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తాను. వేసేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెడతాను. ఈరోజు సండే కదా, మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ఇదంతా ప్రిపేర్ చేసుకొని బగారా రైస్, చికెన్ కర్రీ చేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలండి. షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశానో మీకు చెప్తాను. ఇలా మూత తీసిన తర్వాత మళ్ళీ మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటాలని ఇట్లా వేసి కలపాలి. టమాటాలు పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టాలండి. మూత పెట్టడం వల్ల పచ్చి వాసన పోతుంది. ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పడుతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత పచ్చివాసన పోతుంది. ఇప్పుడు 4 స్పూన్ల కేజీ చికెన్ కాబట్టి 4 స్పూన్లు కారం వేస్తే మాకైతే సరిపోద్ది. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తింటారు. 4 స్పూన్ల కారం వేసేసి దాన్ని కూడా కలిపి మూత పెట్టాలి. కారం మగ్గాలి బాగా, లేకుంటే కారం స్మెల్ వస్తూ ఉంటుంది. కారం మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసేయాలి. నేను పచ్చిమిరపకాయలు కోసి ఇట్లా మధ్యలో వేసానండి. ఇట్లా కూర ఉడికేటప్పుడు వేస్తే పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ వస్తాయి. అవి నాకు చాలా ఇష్టం. అసలు చాలా బాగుంటాయి. ఇట్లా మూత తీసేసి ఒకసారి కలుపుకొని చికెన్లో కొన్ని వాటర్ పోసి కలపాలి. కలిపి మూత పెట్టాలి. కొంచెం అవి ఉడికేంత వరకు పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే అట్లా వాటరు ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి పొయ్యి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. నేను ఇంకా బగారా రైస్ కూడా చేశానండి. కానీ అది ఇట్లా షాపింగ్కి వెళ్ళాలి కదా, నాకు టైం సరిపోలేదు ఇట్లా వీడియో తీయడానికి. దాన్ని నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో మేము ఈ చికెన్ కర్రీని ఎలా తిన్నామో చూడండి. నా చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.